శ్రీమాత్రే నమః. మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి 17వ తేదీ రాబోతుంది. 17వ తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటమి. చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత 22వ తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు. కాబట్టి మధ్యలో 1-2 డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక 12-13 రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది. దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు చూడండి, వల్ల రేపు మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం, చాలా విచిత్రాలు జరుగుతాయి, చాలా అప్ అండ్ డౌన్ జరుగుతాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది, గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు విపరీతంగా అవుతుంటాయి అనుకున్నాం. మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి, దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతూ సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణం కూడా అక్కడ ఏర్పడుతుంది. దీనివల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది వీడియో ఎండింగ్ వరకు చూడండి, చెప్పడం జరిగింది. ఇక మీరు ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఎప్పుడైతే సప్తమ స్థానంలో జరుగుతుందో ఇదంతా కూడా వివాహము, పార్ట్నర్స్, సామాజిక విషయాల మీద దీని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే వద్దన్నా సరే కొన్ని సంబంధాలు వస్తూ ఉంటాయి. అందులో మీరు రైట్ డెసిషన్ తీసుకోకపోతే అక్కడ మీరు మరలా కొంతవరకు ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ఇది కేవలం సప్తమ స్థానంలో గ్రహణం పడ్డందుకు కేవలం వివాహం మీదే కాకుండా కుటుంబ వ్యవహారాల మీద అండ్ వివాహ జీవితం మీద అండ్ ఫైనాన్స్ మీద వీటి మీద చూపిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో ఈ కేతువు పర్టికులర్గా మీకు ఏంటంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గమనించినట్లయితే కేతువు లగ్నంలో ఉన్నందుకు కొంత చిత్ర విచిత్రం అనుకోండి, కొంత స్ట్రెస్ అనుకోండి, ఇటువంటివి కలుగుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అంటే మీరు నిద్ర లేచిన వెంటనే కూడా కొంతవరకు మెడిటేషన్ చేయడం చేస్తూ ఉండండి. ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటే చిత్ర విచిత్ర కారకుడు లగ్నంలో ఉన్నందుకు దాని ఎఫెక్ట్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. అలాగే కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి ఏదైనా గతంలో ఏర్పడినటువంటి కొన్ని ప్రాపర్టీస్ చిక్కులు కానీ కొంతవరకు మీకు క్లియర్ అవ్వడము, దానికి సంబంధించిన మళ్ళీ ఇంకొంచెం కొంత మాట మంతి ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతాయి. అయితే వద్దన్నా సరే బోల్డ్ అనే సంబంధాలు రావడము, ఆ యొక్క కన్ఫ్యూజన్ ఏం చేయాలి ఏంటనేటువంటి కన్ఫ్యూజను, అదేవిధంగా వ్యాపార ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా మార్పులు ఉంటూ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఎదురు చూస్తారు చెప్పాలంటే. కాకపోతే సప్తమ స్థానంలో గ్రహణం కూడా పడుతుంది కాబట్టి విదేశాల్లో ఉంటూ అక్కడ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త చూసి జాగ్రత్తగా చేయాలి వివాహ ప్రయత్నాలు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన, దీంతోపాటు మీకు అష్టమశని కూడా నడుస్తుంది కాబట్టి గోవులకు కాస్త బెల్లం తినిపించడము, నిత్యము దత్తాత్రేయుణ్ణి మరియు కాళభైరవుడి యొక్క అష్టకం వినడం కానీ చదవడం కానీ, కొంతమందికి చదవడం రాదు పాపం, ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల నోరు సరిగ్గా తిరగనప్పుడు ఏమీ టెన్షన్ పడకండి, చక్కగా కాళభైరవ అష్టకం వినండి. విన్నట్లయితే కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటివి రావడం జరుగుతాయి. ఇక అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు అష్టమ స్థానంలో ఉండే శని పంచమంని కూడా చూస్తుంటాడు కాబట్టి సంతానం విషయంలో కొంత దిగులు ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళ చదువు విషయంలోనది మీరు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ కనుక చేస్తున్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే మీరు లగ్నంలో కేతు సంచారం వల్ల ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతి యొక్క ధ్యానంతో మాత్రం ప్రారంభించండి. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము. అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని. కామాఖ్య శక్తిపీఠంలో ఈసారి 17, 18, 19 తేదీల్లో 17వ తేదీ గణపతి మరియు లలిత హోమము, 18వ తేదీ నవగ్రహ హోమము, 19వ తేదీ చండీ హోమం జరుగుతుంది. ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష, ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా హోమ భస్మము, ప్రసాదము, డ్రై ఫ్రూట్స్ ప్రసాదము మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్ మనకి ఏదైతే
అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు. ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు, దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్. మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది, పిల్లలు ఒక్కోసారి అక్కడ ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు దానం ఇవ్వచ్చు. ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము, గోధుమలు, మినుములు, నువ్వులు మరియు అదేవిధంగా కందులు, ఉలవలు కూడా ఇవ్వచ్చు. దీంతోపాటు సూర్యచంద్ర ప్రతిమలు వెండివే ఇవ్వాలని రూల్ లేదు, ఏ మెటల్ అయినా ఇవ్వచ్చు. 2 నాగపడగలు లాంటివి ఇవ్వాలి. అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో ఆవు నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అని టెన్షన్ ఇది అవ్వక్కర్లేదు. ఇండియాలో లేదు, కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యలో హోమం కానీ చేస్తున్నాం. క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం 1000 రెట్లు ఉంటుంది. గ్రహణం రోజు చేసే ఫలితం మరొక 1000 రెట్లు ఉంటుంది. కాబట్టి ఆ రోజు చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది. సరే, మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి, మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు, మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించింది అనుకుంటారు, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోవచ్చు. అప్పులకి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు. ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల, గురువు అతిచారం వల్ల, గురువు మిథున రాశిలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ కానీ మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము, కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం. మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ రాశి వారైనా ఏ లగ్నం వాళ్ళైనా ముందుగా ధనాధిపతి, మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలుసుకోండి. ఆ అధిష్టాన దేవత ఆరాధన చేసుకోండి. ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు. అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు. ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి న్యాచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు. అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి, వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు ఎవరైతే ఉన్నారంటే 12వ స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానము చేయాలి. లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది పలానా తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి, పెరిగినప్పుడు భలే లాభాలు వచ్చాను ఆనందపడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. 2 రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు అంటే ధనాధిపతి, పంచమాధిపతి ఆలోచనాకారకుడు, లాభాధిపతి, వ్యయాధిపతి మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకొని దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్కరోజు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 1.5 year వరకు ఈ ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. విపరీతంగా పెరుగుతూ ఉంటుంది, విపరీతంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.